వాట్సాప్ పెట్టడమే జరుగుతున్నాయి తప్పించి నాకు ఇప్పటిదాకా అసలు అప్డేట్సే లేవు. ఒకసారి చూసి దాని మీద వర్క్ చేయమనండి. తర్వాత పోస్ట్ మార్టం రేగులో ఎంక్రోచ్మెంట్స్ క్లియర్ చేయమని చెప్పాను, అది అవ్వలేదు. కోనాడులోనేమో ప్రభుత్వ బిల్డింగ్ కూల్చేశారు, అక్కడ కనీసం వెళ్ళి ఒక బోర్డు కూడా పెట్టలేదు, ఇది ప్రభుత్వ భూమి శిక్షార్హులని. పంచాయత్ సెక్రటరీ వెళ్తే కేసు రిజిస్టర్ చేయట్లేదు. సార్ యువర్ రెవెన్యూ హ్యాస్ టు థింక్ అలౌడ్ అండి. ఒకసారి చూడండి సార్ డిటి గారు, మీరు ఎంఆర్ఓ గారు ఒకసారి కూర్చొని ఎమ్మెల్యే గారు పంపించిన కేసులైనా అట్లీస్ట్ చేద్దాము అన్న దాని మీద వర్క్ చేస్తే అవుతుంది సార్, లేకపోతే చాలా కష్టం. ఏవి సాల్వ్ అవ్వట్లేదు. మొత్తం లిస్టులు నేను పెట్టింది కూడా మీరు నోటెడ్ మేడం, సబ్మిటెడ్ మేడం అంటున్నారు తప్పించి నాకు నోట్ ఫైల్స్ కూడా మీ దగ్గర నుంచి ఒక్కటి రాలేదు ఇప్పటిదాకాను. అసలు ఏమీ రావట్లేదు. ఇక్కడ ప్రజలకు ఎలా ఉన్నది, ఎమ్మెల్యే తీరు కూడా అలాగే ఉన్నది. ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి జీరో రెస్పాన్స్. ఇంకా న్యాయం ఏం జరుగుతుంది? మనకి టైం లేకపోతే చెప్పండి, నేను కలెక్టర్ గారితో మాట్లాడతాను. సార్ ఎంఆర్ఓ గారికి డిటి గారికి చాలా బిజీ అయిపోతున్నారంటే అడిషనల్ స్టాఫ్ కావాలంటే అని చెప్తాను. విఆర్ఓలు వెళ్ళరు, సర్వేయర్లు వెళ్ళరు. సార్ ఏదైనా కూడా మనకి రీసర్వే అవ్వని గ్రామాల్లో సమస్యలను అలా వదిలేలేం కదండి, రీసర్వేలు అవుతున్నాయని. బట్ రెగ్యులర్ సమస్యల మీద మనం వదిలేస్తే కష్టం కదండి. 3 నెలలు 4 నెలలు పీజీఆర్ఎస్ వచ్చినవన్నీ ఒకసారి చూడండి, సిస్టమ్ లో ఆల్రెడీ ఇన్పుట్ చేశారు, నేను పంపిస్తాను మీ దగ్గరికి.